వచ్చే నెల 18 ఎన్నికలు బిగినయ్యి అక్టోబర్ 1తో ముగియబోతున్నాయి. 2 రాష్ట్రాల ఎన్నికలు, మళ్ళీ ఎన్నికల శంఖారావం మోగినట్టు 2 రాష్ట్రాల ఎన్నికలు. అందులో కాశ్మీర్ 3 దశల్లో జరుగుతుంటే హర్యానా ఒకే దశలో జరుగుతుంది. అక్టోబర్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. 2 రాష్ట్రాల్లో 90 సీట్లు ఉన్నాయి. నాకు అవగాహన ఉన్నంత వరకు హర్యానా అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఈ వినేష్ పొగ్గెట్ లాంటి ఇష్యూస్, లేకపోతే అక్కడ రైతుల్ని రెచ్చగొట్టడం కానీ, జాట్లలో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అగ్నిపద్ లాంటి వాటిని అక్కడ ఆ ప్రాంతంలో సైన్యపు కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వీటన్నిటి ఇంపాక్ట్ అక్కడ 2/3 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే చాప కింద నీరులా అక్కడ ఆల్రెడీ సోరోస్ టీమ్ అనను కానీ బీజేపీ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయింది. అక్కడ ఏదైతే పంజాబ్ ఇంపాక్ట్ ఇదంతా హర్యానా మీద పడుతుంది. అది గెలుపు అవకాశాలు పరిమితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో కాశ్మీర్ వచ్చేటప్పటికి మళ్ళీ సంకీర్ణ దిశగానే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మోడీ సర్కార్ లైన్లోకి వచ్చిన తర్వాత, అంటే దాన్ని మార్చి ఆర్టికల్ 370-35 రద్దు తర్వాత తీసుకొచ్చింది కాబట్టి సీరియస్ అయితే కాశ్మీర్లో ఉండేటటువంటి సీట్లు కీలకం కాబట్టి జమ్మూలో ఉండేటటువంటి సీట్లో బీజేపీ బలంగా ఉంటుంది. కాశ్మీర్లో సీట్లలో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు కానీ, లేదా ఇండిపెండెంట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇండిపెండెంట్లతో వీళ్ళు ఏర్పాటు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ లేదా గులాం నబీ ఆజాద్ పార్టీ ఏర్పాటు చేయడం కానీ, లేదా గులాం నబీ ఆజాద్తో కలిపి బీజేపీ ఏర్పాటు చేయడం కానీ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాశ్మీర్లో అయితే సంకీర్ణ ప్రభుత్వం ఖాయం. అది బీజేపీ నేతృత్వంలోనే యాంటీ బీజేపీని అనేది తేలబోతోంది.